ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇవి ఉన్నా లేకపోయినా నేను కట్టేది నేను కట్టాల్సిందే కదా. ఇంకా అదనంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను, అదనంగా ప్రభుత్వానికి దీనివల్ల ఏం వస్తుంది ప్రయోజనం? నేను అనేది అదే, ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంకొక కలెక్షన్ ఏజెన్సీని పెడుతుంది. ఇప్పుడు మీరు 10% ఇచ్చారు, 1% ఇచ్చారనుకోండి, ఇప్పుడు దాంతో పాటు ఒక 500, 1000 వాళ్ళకి కట్టాలని చెప్తారు. మీరు మూసుకుని కడతారు. అప్పుడు అది నాకు అదనపు భారమే కదా. మళ్ళీ ఎవడు పట్టించుకుంటాడు? భారాలు బోల్డ్ వేస్తున్నారు, పట్టించుకుంటున్నారా? మీరు అంత రిజిస్ట్రేషన్ లో 1000 రూపాయలు కానీ అది రూల్ అట, మనం ఏం చేస్తాం? ఇప్పుడు కట్టించుకుంటున్నాయని ఏమైనా ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు, కానీ వాడు వచ్చేసేసి 22 ఉందంటున్నాడు, లేదంటే ఇంకొక వంక ఏదో చెప్తున్నాడు, లిటిగేషన్ చెప్తున్నాడు, రీసర్వే అంటున్నాడు. నాది రిజిస్ట్రేషన్ చేశాక ఇంకేం రీసర్వేరా నువ్వు? అదే కదా. నా తప్పేంటి? రిజిస్ట్రేషన్ చేసావంటే ఎలిజిబుల్ అనే, అంటే దానికి వ్యాలిడిటీ లేదంటుంది సుప్రీంకోర్టు కూడా. రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ ఫైనల్ డాక్యుమెంట్ ఉంటుంది. మరి ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి మనం? రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంకా? మరి అదే కదా ఈ దేశంలో దరిద్రం, అదే కదా. ఫైనల్ గా ఇదిగో నీది, నీ హక్కు ఇది వచ్చేసింది అనేదే మొన్న భూ రీసర్వే పెట్టింది, దాన్ని మళ్ళీ పెంట చేసి వదిలిపెట్టింది. ఏముంటది ఈ దేశంలో? నమ్మకం లేకుండా వ్యవస్థలలో 1 రూపాయికి ఇంకొక రూపాయి. ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు ఫస్ట్ అంటే ట్రయల్ బేసిస్ మీద జిల్లాకు 1 పెడతారు, తర్వాత 10 పెడతారు, 50 పెడతారు, 100 పెడతారు, ప్రతి రిజిస్టర్ ఆఫీస్కో సేవా కేంద్రం.